తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటోంది. వేసవి ప్రారంభంలోనే నీటి మట్టం పడిపోయింది. ఫలితంగా ఆయకట్టు రైతులకు రేపటి నుంచి నీటి విడుదల నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ వరకు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ లో గత ఏడాది ఇదే సమయానికి 28 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఈసారి 14 టీఎంసీలకు చేరుకుంది. దీంతో రేపటి నుంచి ఆయకట్టుకు నీరు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు అధికారులు. కేవలం తాగునీటి కోసమే వినియోగించనున్నారు. మరోవైపు తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద 18 లక్షల ఎకరాల ఆయకట్టుంది. వందలాది గ్రామాలకు తాగునీరు అందిస్తోంది. గత కొన్నేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో అధికారులు 2 పంటలకు సాగునీటిని అందించారు. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ ఆరంభంలోనే డెడ్ స్టోరేజ్ కి రావడం కలవరపెడుతోంది.